ఆ సంఘం వాళ్ళు మంగళవారం అయితే మంగళవారం, లేకపోతే గురువారం అయితే వాళ్ళకి అనుకూలమైన ఒక రోజుని కేటాయించారు. ఆదివారం అంటే ప్రపంచం మొత్తం ఆదివారం ఆరాధన జరుపుతారు. కానీ స్త్రీల కూడిక ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రకంగా ఉండేది. మీరు గమనించండి. అక్కడే 10 మంగళవారం పెడతారు, 10 శుక్రవారం, 10 గురువారం వెసులుబాటుగా పెట్టి కొంటారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యం ఏంటని మనం ఆలోచన చేస్తే, స్త్రీ ఎలా ఉండాలట? దేవుని వాక్యంలో మౌనంగా ఉండాలి. సంఘంలో ఎలా ఉండాలట? అందరూ చెప్పండి, మౌనంగా ఉండాలి. నేను వాక్యం నాకు వాక్యం వచ్చు నేను చెప్తా అని చెప్తే కుదరదు. సంఘంలో నాకు వాక్యం వచ్చు నేను సంఘం అంటే, సంఘం అంటే స్త్రీలు పురుషులు ఆదివారం చర్చిలో దేవుని వాక్యం చెప్పడానికి స్త్రీ నిలబడకూడదు. అది దేవుడు చెప్పి. మరి ఎక్కడన్నా మీటింగ్లో పెడుతున్నారు, మరి ఆ మీటింగ్లో చెప్పొచ్చా? చెప్పొచ్చు. కానీ ఎక్కడ చెప్పకూడదు అని అంటే, చర్చిలో పులిపీటి మీద నిలబడి స్త్రీ పురుషులు అందరూ ఆరాధిస్తున్నప్పుడు చెప్పకూడదు. అది రూలు. దేవుని దగ్గర దేవుని మాట. బయట మీటింగ్లు పెడుతున్నారు, గంట కింద చెప్పొచ్చు. హాల్లో పెడుతున్నారు, చెప్పొచ్చు. చర్చి కాదు, అక్కడ ఎవరైనా చెప్పొచ్చు. కానీ చర్చిలో మట్టికి ఖచ్చితంగా దేవుని యొక్క పిల్లలే అనగా పురుషుడే బోధించారు. ఇది దేవుని వాక్యంలో ఉన్న సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎనకపోయినా ఇది దేవుని వాక్యంలో ఉన్న సత్యం. 10 మంది ఉంటారు ఏంటంటే, మా ఆయన గారు పాస్టర్ గారు చనిపోయారు, ఇప్పుడు నేను దేవుని సేవ చేస్తున్నా, మరి నేను సంఘంలో చెప్పకపోతే ఎట్టా అనే ఒక ఆలోచన వచ్చి చాలా. అప్పుడు నువ్వు ఏం చేయాలి? దానికి దేవుని వాక్యంలో రాయను. ఏం చేయాలి? ఆ సంఘంలో ఉన్న వారిని లేకపోతే రక్త సంబంధంలో ఒక పురుషుణ్ణి ఏర్పాటు చేసి ఆయన ద్వారా వాక్యం చెప్పాలి. సంజయరామయ్య గారు వాక్యం చెప్పనప్పుడు ఎవరు వచ్చాడో తెలుసా చెప్పడానికి? దగ్గర గుర్తుందా? సంజయరామయ్య గారు ఎప్పుడైనా వాక్యం చెప్పలేనప్పుడు లేకపోతే రానప్పుడు ఎవరు వచ్చి చెప్పాడో తెలుసా? తిరువురులో చనిపోయారు. ఆయన పేరు అంటారు మాస్టర్. ఆయన పేరు మాస్టర్. ఆయన కూడా చింతలపాటు పేరు జోసెఫ్ గారు. ఇంకా పెద్ద ఇంకా ఆయన కాంతయ్య గారితో వాక్యం చెప్పించాడు. హల్లెలూయా. కాంతయ్య గారితో వాక్యం చెప్పించాడు. మన అమ్మగారు చెప్పలేక కాంతయ్య గారు వచ్చి వాక్యం చెప్పుకున్నాం. కాంతయ్య గారు వచ్చి వాక్యం చెప్పేవాళ్ళు. అమ్మగారు కాంతయ్య గారు కలిసి అక్కడ చర్చి కట్టారు చింతలపాడులో. ఎందుకంటే వాళ్ళిద్దరు అదే ఊరు కాబట్టి దేవుని పిల్లరా, దేవుని వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే, కొంతమంది స్త్రీలకి ఈ విషయం తెలిసిన మరి మా ఆయన గారు లేదు మరి నేను నడుపుకుంటే అది దేవుని యొక్క వాక్యంలో ఉన్న విరోధం. అది దేవునికి విరోధం. చూడండి అంత చక్కగా రాయబడిందో. ఏమని రాయబడిందట? కావున ప్రతి స్థలమందును పురుషులు అదిగా దేవుని 2 కొరింథీయులు రాసిన 1 కొరింథీ 14 వచనాన్ని చదువుకుందాం. 14:34 స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలెను, వారు లోపడి ఉండవలసిందే గాని మాట్లాడటకు వారికి సెలవు లేదు, ధర్మశాస్త్రము చెప్పుచున్నది. వారు ఏమైనా నేర్చుకున్న కోరిన ఎడల ఎంట తమ భర్తలను అడగవలను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానకరం. నెత్తి మీద ముసుగేసుకోపోయినా అవమానమే, సంఘంలో స్త్రీ మాట్లాడిన అవమానం. చూసారా? దేవుని యొక్క రూల్. దేవుని రూల్ ఎందుకు ఎలా పెట్టాడు? వాళ్ళు మాట్లాడకూడదా అంటే దేవుణ్ణి అడగాల్సింది. మన దగ్గర జవాబు లేదు. అది దేవుడు రాయించాడు, అది ఫాలో అవటమే. మనం ఫాలో మీ అన్నాడు దేవుడు, ఫాలో అవటమే. ఎందుకయ్యా మేము కూడా మాకు వచ్చు కదా మేము కూడా చెబుతూ అంటే, నువ్వు బయట చెప్పు, మీటింగ్లో చెప్పు, కాదంటలేదు. స్తుతి ఆరాధన ఇంట్లో చెప్తున్నారు అక్కడ చెప్పు, లేదు గృహ కూడిక జరుగుతుంది అక్కడ చెప్పు. ఎన్ని కూడికల్లో చర్చిలో తప్ప నువ్వు ఎక్కడైనా మాట్లాడచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే కొంతమంది చర్చిలో కూడా మాట్లాడాలి అని మాట్లాడుతుంటే వాళ్ళ జీవితం సాఫీగా ఉండదు.